మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ మనలో మెలకువ ఉందండి. మెలకువ అంటే పగలు లెగిసిపోయి నేను మెలకువగానే ఉన్నాను కదా అంటారు, అది కాదు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, ఏదో రకంగా మనల్ని బ్రతికించాడు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఉదయాన్నే ప్రార్థన చేయాలి. ఉదయాన్నే లేవాలి ఖచ్చితంగా అండి. ఎంత బద్ధకం ఉన్నా ఎర్లీగా పడుకోవాలి. ఎర్లీగా లేచి 3-4 ఆ టైం ఖచ్చితంగా ఒక అరగంట అయినా ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బయటికి వెళ్తున్నాం, వస్తున్నాం, సురక్షితంగా ఉన్నాం, మన కుటుంబాన్ని ప్రేమించి మనకి ఏది తక్కువ కాకుండా చూసుకుంటా ఉన్నాడు. మనల్ని, మన కుటుంబాన్ని, మన బంధువులను కూడా. అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలండి. ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రార్థన మానేస్తారు. డబ్బు లేనప్పుడు ప్రార్థన చేస్తారు, డబ్బులు వచ్చినప్పుడు మానేస్తారు. అలాగే ప్రతిదీ లేనప్పుడు చేస్తారు, ఉన్నప్పుడు మాత్రం ప్రార్థన ఎవరో చేయరు. మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. చాలామంది ఎంత డబ్బున్నా, ఎంత అందమున్నా, ఎంత స్టడీ ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా కూడా నాకు నా బ్యాక్గ్రౌండ్ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అని అనుకుంటారు, కానీ అది ఏమాత్రం కూడా ఉపయోగపడదండి. నిజంగా అది ఏమాత్రం కూడా ఉపయోగపడదు. దేవుని ప్రార్థనే. ఈరోజు ఉంటారు, రేపు కొన్నమోస్తారు. మనకెందుకండి? రేపటి దినం మనది కాదు. అందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి.